ఈరోజు మనం మంచిర్యాల జిల్లాలో జరిగేటువంటి మేడారంలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా సమ్మక్క సారక్క జాతర అనేది జరగడం జరుగుతుందన్నమాట. సో ఇది కాలేజ్ రోడ్ గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద సమ్మక్క సారక్క జాతర గ్రాండ్గా జరగడం జరుగుతుంది. సో ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ స్నానాలు చేయడం కోసం కావచ్చు, స్త్రీల కోసం కావచ్చు, ఆ తర్వాత ఈ బొమ్మలు అమ్ముకోవడానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇట్లా చూస్తున్నారు కదా, ఇది స్నానాలు చేయడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ట్యాప్స్. సో ఇది ఇక్కడ జాతరకు సంబంధించిన ప్రధానమైనటువంటి ద్వారము. సో ఈ పక్కన ఉన్నటువంటి ప్లేసెస్, ఆ తర్వాత అక్కడ జాలీలలో నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి, అదేవిధంగా ఇక్కడ పోలీస్ వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రదేశం ప్రధానంగా గోదావరి ఒడ్డుకు ఉండడం వలన మంచి వ్యూ అక్కడ కనపడడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది మేము జాతరకు ఒక రోజు ముందు ఇక్కడికి వెళ్ళడం జరిగింది కాబట్టి అక్కడ ఇప్పుడే అన్ని సెట్టింగ్స్, అంటే వీళ్ళు బొమ్మలు అమ్మడం కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, ఇంకేమైనా అవసరం ఉన్నటువంటి చిన్న చిన్న షాపుల వాళ్ళు కూడా ఇప్పుడే సెట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. మా మిత్రులు చాలా వ్యూని ఎంజాయ్ చేయడం జరిగిందన్నమాట ఇక్కడ. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి బతుకు తెరువు కోసం ఇక్కడ జాతరలో చిన్న చిన్న వ్యాపారాలను పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి మంచి ప్రశాంతమైన వాతావరణంతో ఉండడం జరిగింది. సో ఇక్కడ మేడారంకి ఎటువంటి తీసుకోకుండా ఒక చిన్నపాటి మేడారం లాగా జాతర అనేది జరగడం జరుగుతుంది. సో ఒకరోజు ముందుగానే ఇక్కడ బొమ్మలు అమ్మడానికి అందరూ అన్నీ సిద్ధం చేసుకున్నారు. బొమ్మలు కూడా సిద్ధంగా పెట్టడం జరిగిందన్నమాట. ఇక్కడికి వచ్చినటువంటి జనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ, టిఫిన్ ఫెసిలిటీస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఇదంతా గోదావరి నదికి ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ చూస్తున్నాం మనం, అక్కడ బ్రిడ్జి కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్రిడ్జి పై నుంచి ట్రైన్ ఫెసిలిటీ, ట్రాక్ కూడా ఉండడం జరుగుతుందన్నమాట. ఇదంతా ఇసుకతో కూడిన ప్రాంతం. సో ఇక్కడ వాళ్ళు వంట వార్పులు చేసుకోవడానికి, కోళ్ళు కొనుక్కొని వంటకాలు చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. సో మంచి ఓపెన్ ప్లేస్తో ఉంటుంది అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా గోదావరి పుష్కర్ ఘాట్ ఉంటుంది. సో ఈ పుష్కర్ ఘాట్కు పైన ఉన్నటువంటి గద్దెల పైన సమ్మక్క సారక్క గద్దెలుగా ఏర్పాటు చేసి జాతర అనేది నిర్వహించడం జరుగుతుంది. సో చూస్తున్నారు మీరు ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు, నాగులమ్మ, పగిడి గిద్దరాజు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గద్దెలను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇప్పుడే అన్ని రకాల ఫెసిలిటీస్ని అరేంజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అక్కడ చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమ్మక్క సారక్క గద్దెలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఫెసిలిటీస్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా వీళ్ళు ఇప్పుడే సెట్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా మంచి లైటింగ్ సిస్టమ్తో వ్యూ ఉండే విధంగా సో అలా మెయింటెనెన్స్ అనేది సెట్టింగ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ కూడా కంట్రోల్ ఆఫీస్ లాంటిది సెట్టింగ్ చేసుకోవడం, విచ్చేస్తున్న భక్తులకు ఏమైనా సౌకర్యాల గురించి అనౌన్స్మెంట్ చేయడం కోసం ఫెసిలిటీస్ని. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్లుగా ఏర్పాటు చేసినటువంటి లైన్స్ ద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా లైన్ ప్రకారంగా దేవతను దర్శించుకునే విధంగా సెట్టింగ్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ తోటి సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా జాతర ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే దూర ప్రయాణాలు చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో అందుబాటులో ఉన్నటువంటి మహాఘనంగా జరిగేటువంటి జాతరగా ఈ మంచిర్యాల సమ్మక్క సారక్క జాతరను కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ గోదావరి పుష్కర్ ఘాట్కి సమీపంలోనే ఫేమస్ అయినటువంటి శివాలయం టెంపుల్ కూడా అందుబాటులో ఉంటుంది.